భారత్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. 358 పరుగులకి తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. 264 పరుగులతో తొలి రోజు భారత జట్టు 4 వికెట్లను మాత్రమే కోల్పోయింది. అయితే రెండో రోజు మాత్రం ఆట మొదలు పెట్టిన తర్వాత 94 పరుగులు జోడించి చివరి 6 వికెట్లను కోల్పోయింది. అంటే ఎప్పట్లాగే చివరిలో వచ్చిన టీమిండియా బ్యాటర్లు పెద్దగా రాణించడం లేదు. దీంతో ఇంగ్లాండ్ ముందు పెద్ద లక్ష్యాన్ని మాత్రం పెట్టలేకపోయింది. మొత్తానికైతే టీమిండియా ఆట తీరు మారలేదన్న విషయం స్పష్టమవుతుంది. చివరిలో వచ్చిన ఆటగాళ్లు ఎవరు క్రీజులో నిలబడలేకపోవడంతోనే తక్కువ పరుగులకి ఆల్అౌట్ కావాల్సి వచ్చింది. గాయాన్ని లెక్క చేయకుండా రిషబ్ పంత్ ఎలాగోలా హాఫ్ సెంచరీ చేయడంతో ఆ మాత్రమైన స్కోర్ లభించింది. లేదంటే అది కూడా వచ్చేది కాదు. అలాగే శార్దుల్ ఠాగూర్ కూడా 41 పరుగులు చేసి పర్వాలేదనిపించిన మిగతా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. వన్డే తరహాలో బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. 225 పరుగులకి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇలాగే కొనసాగితే మాత్రం ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం కష్టం. మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయాల్సిందే. ఇందుకు భారత బౌలర్లు ముఖ్యంగా బుమ్రా, సిరాజులు రెచ్చిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆటను తమ వైపు తిప్పుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఈ ఇద్దరిపైనే ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే లేదా డ్రా చేసుకుంటేనే సిరీస్ పోకుండా కాపాడుకోగలుగుతారు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ దూకుడు మీద బ్యాటింగ్ చేస్తుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు బ్యాట్ తో బంతిని అవలీలగా మైదానం అవతలి వైపుకు తరలించి భారత్ కు పెద్ద లక్ష్యమే పెట్టేటట్లున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ టీమిండియాకు సవాల్గా మారనుంది. ఇప్పటికీ ఈ గ్రౌండ్ లో టీమిండియాకు ఒక్క మ్యాచ్ కూడా విజయం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడు చూస్తుంటే టీమిండియాకు మ్యాచ్ ఫలితం సవాల్గా మారే అవకాశం ఉంది. మొత్తానికి టీమిండియా ఈ మ్యాచ్ లో నిలవాలంటే మూడో రోజు టీమిండియా బౌలర్ల చేతుల్లోనే ఉంది. కనీసం టీమిండియా స్కోర్ ను లెవెల్ చేసే లోపు ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేస్తే ఈ మ్యాచ్ లో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి. లేదంటే మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా పోయినట్లే.